అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. పంచాయతీరాజ్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడే బిగినింగ్లో అంటే పంచాయతీరాజ్ అంటే కొత్తగా వచ్చింది, కానీ ఒక చేరిన వాళ్ళందరూ ఈ ఆర్ఎన్బి నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ వాళ్ళు అక్కడ ఇదంతా వచ్చిన వాళ్ళే కదా. కొంత సూపర్వైజర్స్ లెవెల్లో అక్కడ కొద్దిగా నాకు కనబడింది. నేను మాత్రం స్ట్రిక్ట్గా చెక్ మెజర్మెంట్ అంటే 100% చెక్ మెజర్ చేయడం అనేది పెట్టుకున్నాను. దాంతో కొంచెం కొన్నాళ్ళు కాస్త ఇదిగా అనిపించింది. కానీ ఆశ్చర్యం, అప్పుడు చొక్కారావుని మాకు చైర్మన్ జిల్లా పరిషత్ ఉండేవాడు. అలాగే రాజేశ్వరరావు సమితి ప్రెసిడెంట్ జగిత్యాల, మల్యాల్లో ఒక ఆయన ఉండేవారు. ఆయనను పెద్ద మనిషి. వాళ్ళు చాలా నిజం చెప్పాలంటే చాలా హానెస్ట్ సమితి ప్రెసిడెంట్స్ అండి. అప్పుడు వాళ్ళు నా పద్ధతి చూసి వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళైనా నేను ఆంధ్రా నుంచి వచ్చానన్న ఫీలింగ్ కూడా లేకుండా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు నన్ను చూసి ఇంత ఇదిగా వెళుతున్నారు. నాకు అప్పుడు కొత్తలో జీప్ రాలేదు. సో ఈవెన్ యాజ్ డిప్యూటీ ఎస్టెంజర్గాను సైకిల్ మీద 15 మైళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళేమో కాంట్రాక్టర్లు మామూలుగా ఏం చేసేవారంటే చెక్ మెజర్మెంట్ కార్లు తీసుకొచ్చేవారు. అక్కర్లేదు అని చెప్పి నేను సైకిల్ మీద 15 మైళ్ళు 20 మైళ్ళు సైకిల్ మీద వెళ్ళిపోయేవాడు, చెక్ మెజర్ చేసుకుని వెనక్కి వచ్చేసేవాడిని. అది చూశారు వాళ్ళు. చూసి నన్ను చాలా సపోర్ట్ చేసి కావాలని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు. మామూలు యాజ్ యూజువల్ 2 ఏళ్ళు అయిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళందరూ పట్టుబట్టి డైరెక్ట్గా అప్పుడు జేవి నరసింహరావు ఎవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేవారు. అవును, నరసింహరావు గారు, కరెక్ట్. ఆయన వీళ్ళ ఇదే దొరలు అనుకుంటాను, వెల్లదొరలు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఆయనకి. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదంటే ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసేసారు. ఆ రకంగా 64 నుంచి 68 4 ఏళ్ళు నేను అక్కడ ఉండిపోయానండి. 2 సార్లు క్యాన్సిల్ చేయించారు వాళ్ళు. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత సిఈ అన్నారు, నేను ఇంక 4 ఏళ్ళు అయిందండి, బాగుండదు, నన్ను ట్రాన్స్ఫర్ చేయనంటే, లేదు మీరు మీ వాళ్ళు చెప్పే వరకు నేను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయలేదు. లేదండి నేను సెలవు పెడతాను, పోయి నాకేది తప్పుగా అనిపిస్తోంది. సాధారణంగా 2-3 ఏళ్ళకి ఒకసారి మారాలి కదా, నాకు ప్లేస్ బాగానే ఉంది అని చెప్పి 2 రోజులు సెలవు పెడితే అప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ చేసి సరే బోధన ఏదో వేశారు. మళ్ళీ బోధన నుంచి అక్కడ సిఈ ఆఫీస్కి వచ్చేసాను.